అందరికీ నమస్కారం. 2026 జనవరి నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ధనుర్ రాశి ఫలితాలు. ఈ సమయంలో మీకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు 2వ స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. భాగ్యాధిపతి అయిన రవి 2వ స్థానంలో ధనస్థానంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఆకస్మిక ధన లాభాలను ఇస్తుంది. ఫైనాన్షియల్గా ఈ టైంలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా ధనస్థానంలో 2వ స్థానంలో భాగ్యాధిపతిన రవి, పంచమాధిపతిన కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి కంఫర్ట్స్ పొందే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే కుజుడు మీకు పంచమ వ్యయాధిపతి అవుతూ 2వ స్థానంలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నారు కదా, కాబట్టి ఏంటి అంటే స్పెక్యులేషన్ ఇలాంటి వాటిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా యోగించే అవకాశాలు గోచార రీత్యా ఉన్నాయి. అసలు మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు ఎలా ఉన్నాయని చూసుకుని అప్పుడు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో ప్రయత్నం అయితే చేయండి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా చెప్పుకోవాలి. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి. 2వ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతుందంటే మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2 వాక్కు స్థానం అవుతుంది కాబట్టి మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా, బాధపడేలాగా ఉండడము, చాలా హార్ష్గా మనం మాట్లాడడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఫ్యామిలీలో చాలా వరకు పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మన మాట తీరు వలనే మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు. కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. పంచమ భాగ్యాధిపతులు కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ రాశిలో ఉన్న మహిళలకి కుటుంబం సపోర్ట్ అయితే లభిస్తుంది. తర్వాత విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. పంచమ భాగ్యాధిపతులకు కలయిక అనేది మంచి తెలివితేటల్ని వీటిని ఇస్తుంది కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా వరకు బాగానే ఉంది. తర్వాత ఇక్కడ మనకి బుధుడు దశమాధిపతి అవుతూ 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. పంచమ భాగ్యాధిపతులతో కంజంక్షన్లో ఉంటున్నారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లోనూ, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే విషయంలోనూ కొంతమేర పాజిటివ్గా ఉంది. ఎందుకు కొంతమేర అని చెప్తున్నానంటే ఉద్యోగము, వివాహము ఇలాంటి ముఖ్యమైన అంశాలని మన జాతకంలో జరిగే దశ అంతర్దశలను బేస్ చేసుకుని చెప్పుకోవాలి. గోచారం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా దశలు బాగుంటేనే అవి జరుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత చతుర్థంలో మనకి శని భగవానుడి యొక్క సంచారము, అలానే సప్తమంలో గురువుగారి యొక్క సంచారము జరుగుతున్నాయి. కాబట్టి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఇంటి నుండి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మన తప్పు చేయకపోయినా కూడా ఎదుటి వాళ్ళని మన తప్పేదో ఉందని మనల్ని అవమానించడం కావచ్చు, అనుమానించడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు కొంతమేర ఉంటూ ఉంటాయి. ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు ఒకటి పారాయణ చేసుకోండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది.